పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు సున్నా వడ్డీ కింద జగనే ఉంటే ప్రతి సంవత్సరం మే జూన్లో వాళ్ళకు సంబంధించిన వడ్డీకి సంబంధించిన సున్నా వడ్డీకి సంబంధించిన సొమ్ములు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు ప్రతి సంవత్సరం అందే అక్షరాల 4,969 కోట్ల రూపాయలు, 4,969 crores వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద ఇచ్చిన సొమ్ము. జగనే ఉంటే ఈ పాటికి డబ్బులు వచ్చి ఉండేటివి అని చెప్పి ప్రతి అక్కచెల్లెమ్మ అడుగుతా ఉంది. పట్టించుకునేవాడు లేడు, ఇచ్చే పరిస్థితి లేదు. సూపర్ 6 అన్నారు. ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా ఉండే ప్రతి మహిళకు 1,500 అన్నారు. అంటే సంవత్సరానికి 18,000. ఎంతమంది ఉండాలో తెలీదా? ఓటర్ లిస్ట్ మొన్ననే పబ్లిష్ అయింది. ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయినాకనే మీరు ఓటింగ్ పోయినారు. 4,12,00,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి, అందులో 2,10,00,000 మంది మహిళా ఓటర్లు అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో కూడా రాసినారు. మరి 2,10,00,000 మంది మహిళా ఓటర్లలో 60 ఏళ్ళ పై చిలుకున్న వాళ్ళని తీసేసిన 1,80,00,000 మంది మిగిలిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 1,80,00,000 మంది మహిళలు మాకు 1,500 ఎప్పుడు ఇస్తావయ్యా నాయన, మాకు ఇప్పటికే 2 నెలలు అయిపోయింది, నెల 1,500 ఇస్తానన్నావు, ఇప్పటికే 2 నెలలు అయిపోయిందని చెప్పి మా అక్కచెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు. ఏమైంది? బడ్జెట్లో 34,000 కోట్ల కేటాయింపులు ఆ ఒక్క హెడ్ కోసం. ఏమైంది? ఎందుకు ఇవ్వడం లేదు? ఇస్తానన్నావు కదా. ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నావు. ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నావు. 1,60,00,000 ఇల్లులు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ ఇళ్లలో నుంచి ప్రతి నిరుద్యోగి అడుగుతాన్నాడు, నా 3,000 ఎప్పుడు ఇస్తున్నామని. బడ్జెట్ లేదు, కేటాయింపులు లేదు, ఇచ్చేది లేదు. చివరికి మత్స్యకార భరోసా, అది ఎప్పుడు అసలు మత్స్యకార భరోసా అనే పథకం ఏంది? వేట నిషేధ సమయంలో ఆ మత్స్యకారులు ఇబ్బంది పడకుండా, ఆ కుటుంబాలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇచ్చే సొమ్ము. జగనే ఉంటే 10,000 రూపాయలు ఆ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 లోపు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జగన్ ఇచ్చాడు. నువ్వు 20,000 ఇస్తానన్నావు, జగన్ 10 కాదు నేను 20 ఇస్తానన్నావు. జూన్ 15 దాటిపోయి నెల అయిపోయింది, నెలన్నర అయిపోయింది, దగ్గర నెల దాటిపోయింది. ఆ డబ్బు వాళ్ళకు ఇవ్వాల. ఇవన్నీ అంశాలను ప్రశ్నించడానికి ప్రజలు సన్నద్ధమవుతారని భయపడి, రోడ్డెక్కుతారని భయపడి. ఎందుకంటే అక్కడ స్పీకర్ అనే అతను అయ్యన్న పాత్రుడు. ఆయన ఏం చెప్పాడో మీకు అందరికీ తెలుసు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు. అర్థమైందా? ఇలాంటి వ్యక్తి స్పీకర్ పదవిలో ఉండి అతను జగన్కి అవకాశం ఇస్తాడని అనుకోవడం అనేది పిచ్చితనం. ఒకవేళ తను ఆ మాట ఒకవేళ అనకపోతే కొంచెం మర్యాద, రెస్పెక్ట్ అనేది ఉండేది మనకి. అది పర్లేదులే, వయసు పెద్ద అయినా